వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ వీడియో పూర్తిగా చూడండి. లాస్ట్లో ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది. ఈ వార్త ఏంటంటే, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైసీపీ అధినేత భూమన కరుణాకర్ రెడ్డికి చెందినటువంటి భూముల వ్యవహారం ప్రస్తుతం తిరుపతిలో రాజకీయంగా చాలా చర్చనీయాంశం అవుతోంది. తిరుచానూరు పరిధిలో స్వర్ణముఖి నదీ తీర ప్రాంతంలో ప్రభుత్వ వాగు పోరంబోకు మందబయలు ఈ భూములను ఆక్రమించి రికార్డులు ట్యాంపర్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేటువంటి ఆరోపణలతోటి రెవెన్యూ అధికారులు చర్యలు కూడా చేపట్టారు. ఇక విజిలెన్స్ విచారణ నివేదిక తర్వాత సంబంధిత భూముల్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటూ ప్రహరీ గోడలను తొలగించి ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డులు కూడా వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అధికారుల వివరాల ప్రకారం తిరుచానూరు పరిధిలో సర్వే నెంబర్ 47/1, 47/5తో పాటుగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల మీద రికార్డుల్లో పూర్తిగా అవకతవకలు జరిగాయని విజిలెన్స్ విచారణలో వాళ్ళు గుర్తించారు. ఇక ఆ నివేదిక ఆధారంగా రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టిందని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఆరోపణల్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు పూర్తిగా ఖండించారు. మేము ఎప్పుడో 21 సంవత్సరాల క్రితం చట్టబద్ధంగా భూములు కొనుక్కున్నాము, ఎలాంటి ముందస్తులు నోటీసులు ఇవ్వకుండా అసలు అధికారులు భారీ పోలీస్ బలగాలతోటి బుల్డోజర్లతో వచ్చి ప్రహరీలను కూర్చేశారు అంటూ ఆరోపిస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టే మా కుటుంబం మీద రాజకీయంగా కక్ష సాధింపు చేస్తున్నారు అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ ఆగ్రహించారు. అయితే ఈ వ్యవహారం మీద మరో ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఒకవేళ భూమని చెప్తున్నట్టుగా భూములు పూర్తిగా చట్టబద్ధంగా కొనుగోలు చేసినవే అయితే అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ రికార్డులు, ఇతర ఆధారాలతోటి కోర్టుకెళ్ళి వెంటనే ఉపశమనం ఎందుకు కోరలేదు అన్నటువంటిది వస్తుంది. ఇంకోవైపు ఏమో విజిలెన్స్ విచారణ ఆధారంగానే అధికారులు చర్యలు చేపట్టామని ప్రభుత్వం చెప్తూ ఉంటే మా మీద జరిగినటువంటి చర్యలు చట్టవిరుద్ధం అని చెప్పి భూమన వాదన. సో ఈ విషయంలో చివరి మాట న్యాయస్థానాలదే. విజిలెన్స్ నివేదిక, రెవెన్యూ రికార్డులు, భూమని సమర్పించే ఆధారాలు వీటిని పరిశీలించి ఆ తర్వాత భూమి మీద అసలు హక్కు ఎవరిది, అధికారుల చర్యలు చట్టబద్ధమా కాదా అనేటువంటిది కోర్టు చూసుకుంటుంది. ఇక్కడ ఇప్పుడు మీరు చూడాల్సినటువంటి ఒక వీడియో. కావాల్సినటువంటి వివరణ మాకు వ్యక్తిగతంగా ఇవ్వకుండా వాళ్లే ఆఫీసులో ఆ ఎంఆర్ఓ ఆఫీసులో తయారు చేసుకొని మాకు ఇచ్చినట్టుగా నటించి మా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి 9 ఎకరాలను రివర్ బెడ్ కి సంబంధించినటువంటి భూమిగా ఆ సర్వే నెంబర్లో ఉంది అన్నట్టుగా ఒక నోటీసును మాకు గతంలో ఈ ప్రభుత్వం అందజేసింది. అదన్నమాట సంగతి. అందుకే తండ్రిని కొడుకుని పక్కనే పెట్టి మీడియా వాళ్ళు వెళ్తే బాగుండేది, సింగిల్ డైలాగ్ వచ్చేది. ఇక్కడ మరి ఆ మాత్రం ఉంటుంది కదా. తండ్రి ఒకటి చెప్పేశాడు, ఇక్కడ ఈనోటి చెప్పేశాడు. మాకు అసలు నోటీసులు ఏమి ఇవ్వలేదు, మేము కబ్జా చేసామని, ఇంకోటను మాకు నోటీసులు కూడా ఏమీ ఇవ్వలేదు అని చెప్పని భూమన కరుణాకర్ రెడ్డి అంటారు. ఇంకా పాపం కొడుకు వచ్చి అభినయ్ రెడ్డి ఏమంటాడంటే, అబ్బాయి లేదు 9.5 ఎకరాల పైసలకి ఏదో దానికి మాకు ఆల్రెడీ గతంలోనే నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం వచ్చాక అదని చెప్పి ఈయన అంటాడు. అంటే నోటీసులు ఇచ్చింది అనేది కొడుకు చెప్తే, లేదు అలాంటి నోటీసులు ఏమీ రాలేదు మాకు, ఆ డైరెక్ట్గా వెళ్ళిపోయి కూల్చేశారు, కొట్టేశారు అని చెప్పని ఇంకా మనవాడు చెప్తాడు. మరి దీన్ని ఏమనాలి? వాగు పోరంబోకునో లేదంటే మందబయలునో శుభ్రంగా కబ్జా చేసి ప్రహరీలు కట్టుకొని ఇదంతా మాదే అని చెప్పని చేసుకుంటే, మొత్తం అన్ని ట్యాంపర్ చేసి ఇదంతా చేసి ఇప్పుడు కోర్టు ఇస్తుంది అసలైనటువంటి మంచి గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్. సో ఇలా జరుగుతోంది వీళ్ళ వ్యాపారాలు దందా కావచ్చు, లేదంటే కబ్జాలు దందా కావచ్చు. బట్ కూటమి ప్రభుత్వం ఇంకా కఠినంగా అయితే మారట్లా, ఏదో అంటీ ముట్టనట్టుగానే ఉంది తప్ప ఇంకోటి కానే కాదు. మరి ఎటువంటి చర్యలు ఎప్పుడు తీసుకుంటారో అనేది మాత్రం చూడాల్సిందే. సో మొత్తానికి అభినయ్ రెడ్డికి భూమనకి పరస్పరంగా ఒకసారి స్క్రిప్ట్ రాసేవాళ్ళు ఎవడన్నా ఉంటే చూడండి రా నాయన. ఇద్దరు ఒకటే మాట మాట్లాడే విధంగా చెప్పండి. ఇద్దరు వేరువేరుగా చెప్తే నిజాలు బయటకు వచ్చేస్తున్నాయి, ఆ తర్వాత చిక్కులు వేరేలా ఉంటాయి. మొత్తానికి వాగుల్ని కూడా వదలలేదు వీళ్ళు, వాగుల్ని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నించారు. ఇంకేమనాలి? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.